పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాలలో నూతనంగా 4 తరగతి గదులు నిర్మించారు. ఈ గదులను స్థానిక ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులతో కలిసి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. 2022-23వ సంవత్సరంలో ఎంపీ నిధుల నుండి 40 లక్షల రూపాయల ఖర్చుతో ఈ భవనాలు నిర్మించడం జరిగిందని పులవర్తి చెప్పారు. ఈ కళాశాలలో ఎక్కువ కోర్సులు ఏర్పాటు చేసి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు. కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షల రూపాయల నిధులతోటి ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల నందు అదనపు తరగతి గదులు 4 నిర్మించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. వారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షలు ఇచ్చిన వలన ఈరోజు 4 తరగతి గదులు ఏర్పడటం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజీ చాలా డిమాండ్ కాలేజీ ఇది. దీంట్లో ఎక్స్ట్రా కోర్సులకు కూడా అవకాశం ఉంది, కానీ వసతులు లేక జాయినింగ్ ఇబ్బందిగా ఉంది. త్వరలో రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి అదనపు తరగతి గదులు నిర్మించి ఇంకా ఎక్కువ కోర్సులు పెట్టి ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 1972లో విద్యాదాత చింతలపాటి మూర్తిరాజు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కళాశాల రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు మీద నిర్మించిన ఈ కళాశాల ఊరు మధ్యలో ఎందరికో ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కళాశాల ఎక్స్పాన్షన్ కోసం అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు నేను ఎంపీగా ఉన్న సమయంలో ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఇమీడియట్గా ఎంపీ లాట్స్ నుంచి సుమారు 40 లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా చేతుల మీదుగా మా మిత్రులు రామాంజనేయులు గారితో కలిసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.